జిల్లాకి సంబంధించినటువంటి బొమ్మిరెడ్డిపల్లెలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలని తరిమివేయటం, వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఆదేశాలతో వాళ్ళందరూ తిరిగి రావటం, వాళ్ళందరికీ అక్కడ ఉండటానికి సంబంధించి సచివాలయంలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్లదాడి చేయడంతో పాటుగా ఆ సచివాలయ సిబ్బంది మీద కర్రలతో కట్టెలతో దాడులు చేయటం, ఈ సందర్భంగా జరిగిన పరిణామాలతో సచివాలయ ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. మేము ఉద్యోగం చేయలేము, మాకు భద్రత కల్పించకపోతే అంటూ వాళ్ళు తాజాగా అడిగినటువంటి అంశం, కంప్లైంట్ చేసినటువంటి వ్యవహారం ఇది. ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు. ఏదైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో 60 మంది, దాదాపుగా 10 మంది అనుకుంటా ఉద్యోగులు కలిసి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి ఈ తమ వినతి పత్రాలు అందజేశారు. సోమవారం ఉదయం గ్రామ సచివాలయంలో తాము విధి నిర్వహణలో ఉండగా 15 నుండి 20 మంది గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో మూకుమ్మడిగా నాటు కట్టెలతో వచ్చి సచివాలయం నుంచి బయటికి వెళ్లకుండా కొట్టి చంపుతామని బెదిరించి తమను దుర్భాషలాడారని వాపారు. దాన్ని భయపడి సచివాలయం నుంచి బయటకు వెళ్తున్న కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారన్నారు. తాను తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చిందన్నారు. ఇక మీద ఆ గ్రామంలో ఉద్యోగం చేయలేమని, తమపై దాడికి దిగిన వాళ్ళు ప్రధానమైన ఎంజీ నాగరాజు, కె శ్రీనాథుల మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. తమకు రక్షణ కల్పించకపోతే బొమ్మిరెడ్డిపల్లి సచివాలయానికి హాజరు కాబోమని, అంతవరకు ఎంపీడీఓ కార్యాలయం విధులకు హాజరవుతామని చెప్పి అడిగారు. వింతపత్రం ఫిర్యాదు అందుకున్న సంబంధిత అధికారుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో 2 రోజులుగా సచివాలయ ఆర్బీకే సేవలు నిలిచిపోయినాయి. ఆర్బీకే భవనానికి తాళం వేసి ఉంటే సచివాలయ భవనంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసుకున్నారు.